నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 50,000 అప్పు ఉంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా, సూర్యాపేట దాటిందా, మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపో. ఏమిచ్చా? మనసు. ఏం పుచ్చుకున్నా? మనసు. మనసు ఇచ్చి పుచ్చుకున్నావా? మనసు. దాని కలర్ ఏంట్రా? దాని సైజ్ ఏంటి? దాని రుచి ఏంటి? వాసన ఏంటి? ఆకారం ఏంటి తెలుసా? వెధవ. వెధవన్నారు వెధవ. సన్యాసి వెధవ. పనికిరాని వెధవ. పనికిమాలిన వెధవ. ప్రతి వెధవ సినిమాలు చూడటం మనసిచ్చానట వెధవ. ఒరే సింహం, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. నీకు బుద్ధి ఉందిరా వెధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవనా? వెధవి. నువ్వే వెధవన్నా వెధవి. నేను వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సీటుకి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు. అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళడానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? నేను దహిస్తుందే ఫోను. సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాకివ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్, మీ సేటుకి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల? నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? అరే టిల్లు, ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నది. ఇంకా పెళ్లిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. తెల్ల హైలైట్ ఉన్నది. జీవితం నాశనం. నీకోసమే రప్పించోడా? నాడా బొంగు, నేను అడిగినా నా నిన్ను. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. సరే, మేం తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా, బ్యాంబు చికెన్ తిందామని తీసుకుపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో పెట్టి. అసలు నువ్వేంది ఇక్కడ? మనదే ఫంక్షన్. నువ్వేమన్నా పెద్ద మనిషి అయినావా? అరే మ్యూజిక్ కొట్ట నీకు వచ్చినాడు, ఆడి పిచ్చోన్ లెక్క చేయకు. చూడు, ఇక్కడ నేనెవరో తెలియనట్టే ఉండు. మమ్మీ మీరేందేడా? మన సూర్యకాంతి వాళ్ళ బిడ్డరా. నీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంటాక్ట్స్ నా కాంటాక్ట్స్ ఒకసారి సింక్ చేసుకుని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా. నా ప్రొఫెషనల్ స్పేస్ లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. మమ్మీ మేము గుర్తున్నావా? ఎందుకు లేరు? మేమెవరో చెప్పు. 2 weeks నుంచి మీ ఇద్దరు హాస్పిటల్ నేను ఫాలో అవుతారు, ఇద్దరు బిత్తిరిమో కలిసుకొని. కానీ నాకు విషయం తెలియదు అనుకుంటారు, కానీ నాకు అన్ని తెలుసు. బికాస్ ఇట్స్ టీమ్ మ్యాన్. మీకు అర్థం కదా? చెప్పండి, మీకేం కావాలి? ఫోన్ కావాలి. కొనుక్కో. అరే నా ఫోన్ కావాలి. నువ్వు కొనుక్కుంటే బొంగు నీదైతుంది, నాదైతుందా? నీకేం కావాలా? డబ్బులు. బా, నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి. అంకుల్ కూడా పిచ్చోడు అవుతుంది అప్పటి నుంచి. ఎంత కావాలా? 2 కోట్లు రా. పిచ్చోన్ లాగా ATM లిమిట్ పడి 20,000 నడుస్తున్నా. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిదైంది. వచ్చిండా సైంటిస్ట్? ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునేంత గతమేం కాదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. రేయ్, నేను రిలయన్స్ ఆఫీసర్ బే. నువ్వు రిలయన్స్ కంపెనీలా వర్క్ చేస్తావు అంతే. దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. చెప్పు. నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు. అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. ఒక మసూదా, ఒక కాంచన, ఒక బ్లాక్ మ్యాజిక్, ఒక రెడ్ సిగ్నల్. ఈవిల్ డెడ్ ఇది. ఏ ఇడియట్, చాటర్ బాక్స్ లాగా. వాట్ హ్యాపెండ్? ఒక ల్యాండ్ ఉండే, అది మన సొంతము, మన పర్సనల్ అనుకున్నా నేను. కాకుంటే అది ఊర్లో నవలగాల అందరి పేరు మీద ఉండేది. ఏ రోజు నేను నమ్మి బోర్డు పెట్టలేకపోయినా తెలుసా, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని. అప్పటికే ఆడ పక్కన గోడ మీద రాసినా నేను, ప్లీజ్ డు నాట్ యూరినేట్ ఇన్ దిస్ ప్రిమిసెస్ అని. కానీ ఏం లాభం? ట్రెస్ పాసర్స్ వచ్చిర్రు, నన్ను ప్రాసిక్యూట్ చేసిర్రు. ఇయ్యాల అట్ వరకు ఆ ల్యాండ్ కాగితాల ఓన్ పేరు మీద ఉన్నదనేది ఒక్క క్లారిటీ లేదా విషయంలో తెలుసా నీకు?
ఏమున్నది? లాస్ట్ టైం ఇట్ వాజ్ ఎ గుణపం, దిస్ టైం ఇట్ ఇస్ ఎ గన్, లాస్ట్ టైం ఇట్ ఇస్ ఫ్రమ్ ద బ్యాక్, దిస్ టైం ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఇట్స్ ఎ టోటల్ లాస్. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు, రాధిక అండ్ రాధిక, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే, ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి, ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన తగిలించుకోడు. హరి ఓం తత్సత్. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికిపోతుంది? అట్టూ లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చాపిల్ వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాక్ చేపలు తీసుకున్నాను రా. అస్తమానం తింటావేమిటి? సరే నీ గొడవలే. అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ముహూర్తం కాకపోతే ఇంకోటి, యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరూ పట్టనట్టుంటారే. మీరేం చేస్తుంటారు? లేడీస్ ఎంపవర్మెంట్ కోసం నా వల్ల అయినంత. గ్రేట్ అండి. మరి జాబ్ అది? ప్రస్తుతానికైతే కొంచెం స్ట్రగ్లింగ్ అండి. మీరండి? నేను కూడా స్ట్రగ్లింగ్. మరి మీరు? అంటే చిన్నప్పటి నుంచి స్ట్రగ్లింగ్ అండి. అంటే మా పేరెంట్స్ మా మీద అసలు నమ్మకం లేదండి. ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్ లో ఉండే. ఓ, ఇందాకెందుకురా నేనే షాక్ అయినా. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ, ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకు లేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. నేను తలుచుకుంటే ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావరా నీ అబ్బా. మరెందుకు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేయటం మానేసి సొల్లు మీటింగ్ లేంట్రా. ఏయ్, 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 విను విను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను. ఎవడి చేస్తారా ఫోను? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలపోతే ఏం పీకుతావు? తిప్పి కొడితే 200 మంది ఉంటారు నీ గ్యాంగ్. నాకు గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకొని బయలుదేరతా, A to Z లేపేస్తా. ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుంటావరా? 5, 10, 15? నేనెంతమందిని చంపానో తెలుసా? నువ్వడ్డా నేనా సాలే? అది కాదు భాయ్. ఎవడ్రా బాయ్? నేను నీకు బాయ్ ఏంటి పే? ఐదర్ నువ్వా లేక నేనా? నువ్వు నాకు వార్నింగ్ లేటం, నేను నీకు వార్నింగ్ లేటం కాదు. ఎదురు పడితే కాల్ చేసుకుందాం. గోలీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి. ఎవడా నువ్వు? ఎవరితో ఇదే? ఫ్రెండ్ అండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబిలీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళైందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్లా పెళ్లి మీ తరిక మా తరిక. ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొట్టుకుంటారా? తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి? ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు. మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా. అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే నా ఎంగేజ్మెంట్ కి వస్తావా? దేనికైనా ఒక లిమిట్ ఉంటది రాధిక. మా చిన్న తాత ఏం చెప్పిండు తెలుసా? తాగినాక కక్కండి, తప్పు లేదన్నాడు. కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు.